అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈ వీడియో చేయకూడదు, ఎందుకంటే నా హైదరాబాద్లో జరిగిన ఒక పెద్ద వర్షం కారణంగా పడిన ఇబ్బందులు, విపత్కారాల గురించి నేను దీన్ని పబ్లిష్ చేయకూడదు అసలైతే. బట్ కొంతమంది వారి స్వలాభం కోసం అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని, అకారణంగా నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ వారి సప్రయోజనాల కోసం మా హైదరాబాదు చాలా చక్కగా ఉంది, మా రాజధాని నెంబర్ 1గా ఉన్నది, కానీ మీ రాజధాని కింద నీళ్ళు వస్తాయి, మీ సీఎం కుర్చీ కిందికి నీళ్ళు వస్తాయి, లోకేష్కి పవన్ కళ్యాణ్కి నేను విజ్ఞప్తి చేస్తానా, ముందు మీరు మీ రాజధాని కిందికి నీళ్ళు రాకుండా చూసుకోండి, సీఎం కుర్చీ కిందికి నీళ్ళు రాకుండా చూసుకోండి, మాది మేము అభివృద్ధి చేసుకుంటామని ఒంటి బలుపు కొంత నోటి బలుపుతోటి కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటల వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది తప్పితే నా రాష్ట్రంలో, నా రాజధానిలో ఇట్లాంటి వర్షపాతం రావడం నిజంగా నాకు బాధాకరంగానే ఉంది. అక్కడ ప్రయాణికులు, అక్కడి జనాలు, అక్కడ వెహికల్స్ పడుతున్న అవస్థలు చూస్తుంటే నిజంగా నాకైతే కష్టంగానే ఉంది. బట్ దీని బలుపు వల్ల, కవితక్క కొవ్వు వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి కవిత ఏం మాట్లాడింది అన్నది నేను ప్లే చేస్తా, ఆ తర్వాత ఇంకొక వీడియోలు చూపిస్తా 2-3 చూడండి. అయిపోయినాక వెంటనే మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే ఈ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది అక్కడ కట్టుకోరాదు. ఓకే, కవిత మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే, ముందు మన గుద్దని మనం గడుక్కోలేం, కానీ పక్కనోళ్ళ గుద్ద గడుగుదామని చెప్పి మాట్లాడుతూ ఉంది. పచ్చిగా చెప్తాను, నిజంగా ఇబ్బంది అనిపించినా పర్లేదు ఎవరికి. కానీ ఫస్ట్ కవిత నీకు ఒకటే చెప్తాను, సజెషన్ నాది, మన గువ్వని మనం శుభ్రంగా కడుక్కుందాం, ఆ తర్వాత పక్కనోళ్ళకు నీతులు చెప్తాం. సిగ్గులేదనే జీడిగింజ అని అడిగితే నల్లగున్న నాకేం సిగ్గు అని చెప్పి సమాధానం ఇచ్చిందట. అంటే మన లోపాలు, మన కింద ఉన్న తప్పుల్ని, మన కింద ఉన్న నలుపుని మనం అట్లనే పెట్టుకొని పక్కనోళ్ళకి ఎదురు సమాధానం గట్టిగా చెప్పడం అన్నమాట, మీకే సిగ్గు లేదన్నట్టుగా. ఇది కల్వకుంట్ల కవిత రాజకీయం అన్నమాట. మన హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఏంది, నువ్వు మాట్లాడిన మాటలు ఏంది అసలు ఒకసారి నేను చూడు. నేను ఇప్పుడు నేను చూపించినాక ఏం సమాధానం చెప్తావు చెప్పు నువ్వు. ఇంకో ఇది కొండాపూర్, హైదరాబాద్. ఆఫ్టర్ మ్యాసివ్ రెయిన్ఫాల్ ఎట్ 5 PM, నిన్న 5 గంటల తర్వాత కొండాపూర్లో పరిస్థితి ఒకసారి చూడండి. పరిస్థితి అక్కడ కార్, అది రోడ్, అది సముద్రం కాదు. మన ఆంధ్రలో ఉన్న వైజాగ్ బీచ్ కాదు, లేకపోతే వైజాగ్లో ఉన్న సముద్రం కాదు, అది మా హైదరాబాద్లో ఉన్న సముద్రం ఇది. ఒకసారి చూడ్రి, ఒక బైక్ మునిగింది, ఒక కార్లు మునుగుతున్నాయి, ఒక ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చూడు అక్కడ మా పరిస్థితులు చూడు. హైదరాబాద్, అది కొండాపూర్. ఇంకా ఉన్నాయి వీడియోలు చూపిస్తా. ఈ వీడియో కల్వకుంట్ల కవితకు పోయిందాక షేర్ చేయరు మీరు, కల్వకుంట్ల కవిత కిందికి పోయిందాక, ఓకేనా? చూపిస్తా. తర్వాత ఇగో వెల్కమ్ టు గచ్చిబౌలి పూలట. గచ్చిబౌలిలో స్విమ్మింగ్ పూల్ రోడ్డు మీద, మన ఫ్లైఓవర్ కిందనే చూడు ఒకసారి. మంచి మంచి క్యాప్షన్లు రాస్తారు మనోళ్ళు, ఆ వీడియోకి మంచి మంచి పాటలు పెడతారు. ఆ పాటలు నేను ప్లే చేస్తే, సౌండ్ ప్లే చేస్తే కాపీరైట్లు పడతాయి మన ఛానల్కి. అందుకే నేను
ఆ సౌండ్లు పెట్టకుండా మ్యూట్ చేసి పెడతాను. ఇది కొండాపూర్ కొత్తగూడ జంక్షన్ జూడిగా ఆటోలు, ఓ కారు చూడు, కారు ఎర్ర కారు, ఓ ఆటోలు చూడు, ఆటోలు, ఒక మనిషి చూడు, మనిషి, ఒక ఈ కారు చూడిగా. ఇది గచ్చిబౌలి బయోడైవర్సిటీ అట. ఫిలిపియన్స్ నుంచి సునామీ ఇక్కడికి వచ్చేసిందేమో అని అనుకున్నా జర్రసేపట్ల. కాదు, ఇది మన గచ్చిబౌలి క్రిస్టియన్ ప్లాన్ మాల్ మూవీ చూద్దామని వచ్చినాం. బయటికి వచ్చి చూసేటాలకి ఇది పరిస్థితి ఉన్నది. బయట కొద్దిసేపు పడ్డ వర్షంకి బైక్స్ కార్స్ అన్నీ మునిగిపోయినాయి. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదేంటి? ఇంకో దీనికైతే ఇక డైరెక్ట్ ఒక శ్రీ శ్రీనివాసం అనే పాటే పెట్టారు. దీనికైతే ఇక డైరెక్ట్ ఒక పాటను మ్యూట్ చేస్తాను నేను. చూడిగా ఈ కథ చూడ్రి. అది మెట్రో స్టేషన్, ఇది రాయదుర్గ అనుకుంటుంది. ఆ జనం చూడరు ఒకసారి. అంటే కింద మొత్తం వాటర్ ఫ్లో ఉండడం వల్ల జనం మొత్తం పైకి ఎక్కిళ్ళు. ఇది మణికొండ. బయటికి వెళ్ళకండి, బాగా ఫ్లోయింగ్ కూడా, వాటర్ ఫ్లోయింగ్ చాలా ఉంది అల్కాపూర్లో. మేము కూడా ఇక్కడే ఉన్నాము. ఈరోజు జూన్ 9 ఈవినింగ్ 5:33 టైం. ఈ టైం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఫుల్ వర్షము, ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. చూసి జాగ్రత్తగా మీరు కూడా చూసి జర్నీ చేయండి. ఆ మెయినల్స్ ఓపెన్ ఉంటాయి, ఫ్లోయింగ్ వస్తుంది, చూసి జాగ్రత్తగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చెప్తావు కల్వకుంట్ల కవిత? వాళ్ళకు సీఎం కుర్చీ కిందికి నీళ్ళు వస్తానేమో లేదో నాకు తెలియదు, కానీ మనకైతే హైదరాబాద్ నడిబొడ్డున నీళ్ళు వచ్చి వాళ్ళ కుర్చీ కిందికి వస్తాయి, కానీ మనకు మాత్రం గువ్వ కిందికి వస్తాయి నీళ్ళు డైరెక్ట్. అదే నువ్వు బయటకు వచ్చి ఆ నీళ్ళను చూస్తే, ఆ వాటర్ ఫ్లో చూస్తే నువ్వైతే మునిగిపోతావు, కొట్టుకపోతావు. ఎక్కడ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అక్కడ కొసకున్న మియాపూర్ స్టేషన్ దాకా కొట్టుకపోతావు. నువ్వు ఫ్లైఓవర్ కింద నుంచే పోతావు డైరెక్ట్. ఆడ మునిగి ఇక్కడ తేలుతావు పోతే. లేదా అక్కడ మియాపూర్లో మునిగితే ఇటు ఎల్బీ నగర్ వైపు తేలుతావు మళ్ళీ. ఇది పరిస్థితి హైదరాబాద్లో. మనదే ఒక సముద్రంలాగా కొట్టుకుపోతున్నాం మనం. నువ్వు వాళ్ళకు నీతులు చెప్దామని చూస్తాను. అంటే సిగ్గు అనిపించదా కొద్దిగా కూడా? అంటే మాటకు కానీ ఆ వేషాలకు కానీ అంటే ఎంత ప్రాక్టీస్ చేసిల్లంటే వీళ్ళు ఒక అబద్ధాన్ని కూడా ఎంత అందంగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారంటే కల్వకుంట్ల కుటుంబం మొత్తం, కూతురే కుటుంబం అన్నీ అందరూ. అది నిజమేనేమో నిజంగా సెక్రటేరియట్లో వాళ్ళకు అమరావతిలో సీఎం కుర్చీ కిందకి నీళ్ళు పోతాయేమో. హైదరాబాదులో ఏదైనా వర్షం వస్తే చుక్క బడంగా చుక్క వెంటనే ఇట్లా కొట్టకపోతుంది కావచ్చు. అసలు ఇంత ఇంచు మందం కూడా రోడ్డు మీద నీళ్ళు ఆగవచ్చు హైదరాబాద్లో అనుకునేలాగా మాట్లాడతాను. 10 ఏళ్ళ అధికారంలో ఉండి పీకింది ఏంది మీ అయ్య నువ్వు కలిసి? ఇది పరిస్థితి. సరే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, వాళ్ళు బీకింది కూడా పెద్దగా కట్టలు కట్టింది ఏం లేదు హైదరాబాద్ని. కానీ మీరంత ముందు 10 ఏళ్ళ నుండి మీరు బీకింది కూడా ఏం లేదు కదా. మళ్ళీ నువ్వు అవతలలోకి నీతులు చెప్పుడు. ఇప్పుడు నిజంగా నా హైదరాబాద్ ఇట్లా కావాలని కోరుకోను, కానీ నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ నోటి మాటల వల్ల, నీ నాలుక, నీ ఒళ్ళు మందం ఎక్కి నువ్వు నీ ప్రయోజనాల కోసం మాత్రమే, నిజంగా తెలంగాణ జనాల కోసం నువ్వు ఆ మాటలు మాట్లాడినావంటే లేదు, జస్ట్ నీ పబ్బం గడవడానికి, నీకు పబ్లిసిటీ రావడానికి, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం, నారా లోకేష్ని టార్గెట్ చేయడం కోసం నువ్వు నోటుకొచ్చినట్టు వాగితే నిన్ను 10 మంది చూస్తారు. ఎందుకంటే ఓటు పట్టించుకోవట్లేదు కదా అసలు. నిజంగా నీ పార్టీ పేరు ఏంది? టీఆర్ఎస్ అంటే ఏందో కూడా నాకు ఫుల్ ఫామ్ తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ గతంలో మీ అయ్య పెట్టింది టీఆర్ఎస్ కాబట్టి నువ్వు అదే పేరు పెట్టినావు కాబట్టి టీఆర్ఎస్ అని నాకు తెలుసు, కానీ దాని ఫుల్ ఫామ్ తెలియదు నాకు. కానీ అదేందో తెలుసుకుంటారు కదా జనాలు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడదాం, లోకేష్ మీద, చంద్రబాబు మీద వాగుదాం, పిచ్చవాగుడు వాగితే జనాలు మనల్ని సెర్చ్ చేస్తారు, మన పార్టీని చూస్తారు, మన గుర్తేందో జనాలకు తెలుస్తుంది అని చెప్పి ఒక ఆశతోటి నువ్వు నోటుకొచ్చినట్టు వాగితే దేవుడు ఏం చేసిండు? జనాల్ని దెంగుతాడు దేవుడు డైరెక్ట్ జనాలకి ఎత్తాడు.
మాకు నష్టం జరుగుతుంది. నీ నోటి దూల వల్ల, నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ దురద, నీకున్న కొవ్వు వల్ల హైదరాబాదులో ఉన్న జనాలు నష్టపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి నువ్వు ఆంధ్రలో ఉన్న జనాల్ని, ఆంధ్ర నాయకుల్ని నువ్వు టార్గెట్ చేయకు. ఎందుకంటే నీ పేరు మాట్లాడలే కదా, కల్వకుంట్ల కవిత అన్న పేరు రాలే కదా ఎక్కడ కూడా, పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలే కదా ఎక్కడ. అలాంటప్పుడు నువ్వెందుకు మాట్లాడతాను? నువ్వెందుకు వాళ్ళ సెక్రటేరియట్ గురించి మాట్లాడతాను? నువ్వెందుకు వాళ్ళ సీఎం కుర్చీ గురించి మాట్లాడతాను? నీ కుర్చీ గురించి వాళ్ళు మాట్లాడలే కదా, నీ కుర్చీ కిందకు వచ్చే నీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడలే కదా. నువ్వు ఉన్న 5 అడుగులకి నిజంగా రోడ్డు మీదకి వస్తే నువ్వు కొట్టకపోతావు. హైదరాబాద్లో ప్రస్తుతం ఇంకొక వాన అట్లా పడితే నువ్వు ఉన్న 5 అడుగులే కదా, నువ్వు కారు కొట్టుకపోయినట్టు కొట్టకపోతావు. నువ్వు కూడా కారు మునుగుతుంది కదా, నువ్వు కూడా మునిగిపోతావు. అది మన పరిస్థితి. మనం పక్కన వాళ్ళకు నిధులు చెప్తాం. ఏదో అంటారు చూసినవా, వంకర ఎందుకే వంకర ఉన్నావు అంటే పక్కన వాళ్ళ వంకర గురించి ఎక్కిరిద్దామని ఏదో అంటారు. సామెతల టైం గుర్తొచ్చి సావు నాకు. అట్లుంది నీ పరిస్థితి కూడా. మనదే వంకర టింకర్ ఉంది, మనం పక్కన వాళ్ళని చక్కగా చేద్దామని పోతే ఎట్లా? దేవుడు పనిష్ చేస్తాడు. దేవుడు వల్ల జనాలు నష్టపోతారు. నీకేం నష్టం లేదు, నువ్వు మంచిగా నీ రూములో పండుకుంటావు కవిత. కానీ మాకు నష్టం జరుగుతుంది కదా. నువ్వు వాళ్ళ కిందికి నీళ్ళు వస్తాయంటే లేదు, మన కిందికి నీళ్ళు పంపించాడు దేవుడు. నీ గువ్వ కిందికి వస్తానే నీళ్ళు, మన గువ్వ కిందికి వస్తానే, మన కిందికి వస్తానే. కాబట్టి అనవసరంగా నీకు 4 మందం ఎక్కితే 2 వాతలు పెట్టుకో. కానీ ఇలాంటి ప్రకృతితోటి వర్షాలు, తుఫాన్లు, లేకపోతే విపరీతమైన ఎండలు, విపరీతమైన చలిగాలులు, ఇవంతా ప్రకృతి నుంచి వచ్చేటివి, ప్రళయం నుంచి వచ్చేటివి, దేవుడి నుంచి వచ్చేటివి. దీన్ని మనం ఎగతాళి చేయకూడదు. ఇప్పుడు ఆంధ్రకు విపత్కరం వచ్చింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రకృతి పగబడితే వస్తుంది. ఆ ప్రకృతి పగని వాళ్ళ చేతగంతనంలాగా నువ్వు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మన మీద కూడా అలాంటి ప్రకృతి పగబడుతుంది కదా, మన మీద కూడా ఆ భగవంతుడే కోపం చూపిస్తాడు కదా. అలాంటప్పుడు నష్టం ఎవరికి జరుగుతుంది? మనకే జరుగుతుంది కదా. నువ్వు అన్యాయంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే దేవుడు నీ గువ్వ కిందికి నీళ్ళు తీసుకొచ్చిండు. ఇవాళ మన గువ్వ కిందికి నీళ్ళు పట్టుకొచ్చిండు. ఆ నీళ్ళని ఎత్తిపోయి నువ్వు వచ్చి మరి నువ్వు హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి ఆ నీళ్ళన్నీ ఎత్తిపోయావే అక్క, కవితక్క చేతనైతే. లేకపోతే మందం ఎక్కిన 4కి 2 వాతలు పెట్టుకో. 2 వాతలు పెట్టుకుంటే ఇట్లాంటి పిచ్చవాగుడు వాగం. అప్పుడు దేవుడు కూడా మన మీద కనికరం చూపిస్తాడు, కోపం చూపెట్టాడు. అర్థమవుతుందా అని చెప్పి తిట్టాలని ఉంది నేను ఇంకా ఘోరంగా. కానీ ఎంత కాదన్నా తెలంగాణ ఆడబిడ్డవు కాబట్టి బూతులు మాట్లాడలేకపోతాను. సో ఇది పరిస్థితి. దయచేసి హైదరాబాదు వర్షాలు తగ్గాలి. ఆ వానలో జనాలు ఇబ్బంది పడతారు పాపం, ట్రాఫిక్ చాలా నష్టపోతుంది. సో ఉంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.